పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా రాముల తాతని పిలిచే ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలేం ముచ్చట తెస్తాడో అడుచుకుందాం బాండ్రి. ఎరువాక సాగారు రన్ను చిన్నన్న, నీ కట్టమంతా దీరును రన్ను చిన్నన్న. వానలు దండిగా గట్టిగా పడి పంటలు దండిగా గట్టిగా పండి, ఎరువాక సాగారు రన్ను చిన్నన్న, నీ కట్టమంతా తీరును రన్ను. కానీ ఏడు అరే రాయాలు వానదేవుని కర్ణ వల్ల జర్రంత యాలవు పడ్డాయి వానలు, లేకుంటే ఆగమేవు మన బతుకు కా. అగ్గో ఏందే తాత పొలంలో పారబట్టి హుషారుగా పని చేస్తున్నావు, ఏం పంట ఎత్తున్నావే? ఏత్తానా రాజీ రాజీ. ఇక నేను పంటలు పండిస్తా, మీరు బత్త సంచులు పట్టుకొని వచ్చి తాత మాకు కొన్ని బియ్యం బత్తాలు వేయవానే తాత, మాకు కొన్ని మొక్కజొన్న కంకుల బత్తాలు వేయవానే తాత అని రాజీ. కొత్త బుచ్చపొలు వచ్చినట్టు మీరు అయితే నేను పంటలు పండించి మీకేస్తా. అయ్యో మాలే కొంచెం వడబడుతుంది ముసలోడా, తాతో కాబట్టి అడుగుతాం, నువ్వు ఎట్టటోని కాదా మేము తినటోళ్ళం కాదా? అబ్బో తిప్పులాడి చాలు చెప్పమంటే బాగా చక్కదనాలుగానే చెప్తావు కానీ, అరే నాకేనా ఒక్క రూపాయి పెట్టుబడికి కావాలి అని అంటే ఇచ్చిన అవే తిప్పులాడి నువ్వు. నీ ఇచ్చుడు చెర్ల చేరా మీ సోపతాద్దు, నీ వార్తలు నువ్వు చదువుకున్నా తెరువుకే రాకు. అరే నీ అవ్వ ఎప్పుడు చూడు మా మీద పడి ఎడుతుంటావు, నువ్వేం సంపాదించి ఇచ్చినవాని మమ్ముల నీకు పెట్టమంటూ నువ్వు చెప్పు. ఇగో గిది మీ అసలు బుద్ధి, మీకెన్ని పెట్టినా గోడకేసిన సున్నం అసలు అని మీ లేఖడి బుద్ధి ఏందో అర్థమైంది. ఇక నాకు పని ఉన్నది, నీతోటి ఎవడు వదులుతాడా, నీతో ఒరుకుంటుంటే నాకు పొద్దుపోయే తట్టున్నాయి, కాలం నన్నెత్తి మీకు వచ్చి నీ వడ్ల గింజలు అలుకోవాలి. అరే యాంద్ర రాజుగా మళ్ళీ కూర్చున్నావు, నేను గజ్జి మీ కంచడం కూర్చున్నాడే రవి. అయ్యో ఇంకా వడ్ల గింజలు అలకలేదానే, నాట్లేసే కాలం దగ్గరకు వస్తుంది కాదే? కాలం దగ్గరకు వస్తుంది కానీ కొట్టాల్సిన వానలు యాళ్ళకు కొట్టా దబ్బమ్మ. ఈ 3-4 చినుకులు నిన్న మొన్నటి కాంచెలు కొడతానే కానీ అది వరకు వచ్చినా ఏమో. ఈ 4 చినుకులైనా మరి చెర్లు నింపుతాయో, మళ్ళీ 4 వద్దులు మురిపించి అవతల పడి వచ్చి చూపెడతాయో ఎవరికెరక. ఏమంటావురా రాజాలు, కొడతాయంటావా వానలు? అంతే. ఏ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వచ్చే 4 వద్దులు గట్టిగానే వానలుంటాయి అటనే తాత. ఈ వానలతోని చెర్లు నిండితే కావచ్చు తీయే. వానలు కొట్టాల పిల్ల, ఇన్ని వద్దులకు వచ్చిన ఎండలకు పంటలు మస్తు దండాన్ని అంటున్నావు. ఇక మొన్న వస్త్రంగాడి వేసిన పెరట్కు నీళ్లు లేక తండ్లాడి ట్యాంకర్లతోటి నీళ్లు పట్టుకొచ్చి ఆ చేను వారించుకున్నాడు. మరి రైతుల కట్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఏమంటారా వస్త్రం? ఇంతకు ఏ వడ్లు అలుకుతున్నావే? సన్నాలు అలుకుతున్నావా, దొడ్లు వడ్లు అలుకుతున్నావా? అబ్బో ఈ సర్కారు పెట్టే కొర్రీలకు మేమేడే నెగులుతామే తల్లి. ఎందుకైనా మంచిదని సన్నవడ్లే అలుకుతాను. ఇక సర్కారు కొనేది ఉంచానో అమ్ముకుంటాం, లేకపోతే ఎవరికైనా తిండికైనా అమ్ముకుంటాం. ఏమంటారు రాయాలి? దొడ్డు వడ్లు ఎవరు కొంటలేరు కాంతనే లేరు అంచనా, సర్కారే కొనవని అనే ఓ పాయి. అవును అది కూడా కరెక్టేనే తాత. పోయినసారే దొడ్డు వడ్లు కొన్నాం, సన్న వడ్లకే బోనస్ అని అన్నది సర్కారు. మళ్ళా టెంక ప్రతిపక్షాల లొల్లితోని అన్ని వడ్లకు బోనస్ ఇచ్చింది. ఆ బోనస్ పైసలు ఎవరికి పడ్డాయో ఎవరికి పడలేదో ఆ భగవంతునికి తెలవాలి, ఆ వేసిన సర్కార్కే తెలవాలి. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో, నాకు పొద్దు పోతుంది అంచిన ఇస్తులు కచ్చకాయలు అడుగుతాను. వచ్చినావారా? ఇంకా అప్పటి నుంచి పని మొదలు పెడితే ఎవడు అత్తలేడా అని సూత్రం ఉన్నా వచ్చినావా? ఇప్పుడు చెప్పు, ఈ ఒడ్డుకున్న గడ్డి బీక్తే నీకేం నొప్పి లేసింది చెప్పు. మంచిగా మాట్లాడి తిక్క తిక్క మాట్లాడదా ముసలా నొప్పికి. అరే ఇప్పుడేమైంది అన్న, ముసలాన్నతోటి పంచాయతీ కొలుసుకుంటున్నావు? వీడు పంచాయతీ కొలుసుకుంటాను కాచిండి అంచనా చూస్తాను తెలుస్తలేదా? అరే శివంట నేను పని మొదలు పెట్టుకుంటే ఇప్పుడు నీకేం నొప్పి లేచిందిరా? ఇప్పుడు నీ గడ్డి బీకంగా నీ ఒడ్డుకున్న గడ్డి బీకంగానే ఇప్పుడు నీకు ఎంత భూమి ఆగమైంది, ఎంత కలిసిందో చెప్పు. ఒడ్డు కూలుతుందా? గడ్డి బీకంగానే ఒడ్డు కూలుతుందా? బాగా నకలు చేస్తాను, నీ ఎంత ఆగమైంది బాగా ఎక్కువ చేస్తాను, ఎక్కువ చేస్తాను నీతో. అరే రే మీ పంచాయతీ పాత్ర పెట్ట ముసలోడా, వన్న ఎవరు లేరా అని ఆడా అలా నాగబట్టు రే, మీకు పుణ్యం ఉంటది. ఏంద్రా మీకు అలా కాయ బుచ్చిరాజుగా నువ్వే చూడు. ఒడ్డుకున్న గజ్జి బీక్తా ఇంకేం వచ్చింది చెప్పు.
ఇంకా వడ్లు ఇత్తలు అనుకున్నామని ఆ వడ్లు గింజలు అలికే మధ్య గజ్జి పారుతుందని ఒడ్డుకున్న గజ్జి బీకిన గంతే. వాడు ఆ నుంచి ఉరికాసుకుంటా ముసలాడను ఒడ్డుకున్న గజ్జని బీక్తానవరా అంటాడు. వానికి ఏం కలిసింది? ఏమైందా ఒడ్డుకుని గడ్డి చెప్తే నీకేమైందా? నీ ఒడ్డుపోయిందా నీ భూమి అన్న పోయిందా? నాకు అర్థమైతే లేదు కానీ ఏ పంచాయతీ మీకు? ఇప్పుడు తెలిసింది మీరు అంత ఒకటే అని. మీరు ఊళ్ళెక్కడ రాలి నీ సంగతి చెప్తాను. ఏం పీకావు నువ్వు? ఏం పిక్కుతావు? పీక్కోపో. అరే ఎప్పుడు చూడు వీతో ఇదే పంచాయతీ బుచ్చిరాజు. ఎక్కడ సందు దొరుకుతుందా పంచాయతీ కొలుసుకుందామని చూస్తాండి అంచనా వీడు. ఏ లోకం అంతా ఇట్లే తయారైంది. ఊకుంటావా? అట్లా అసలే ఊకోం. కొడుకాని సంగతి ఏందో నేను చూసుకుంటా కదా. నువ్వైనా జరంత ఓపిక పట్టరాదు ముసలోడా. పెద్ద మనిషివి గట్ల పంచాయతీ పెట్టుకుంటే ఎంతన్నట్టు చెప్పు. ఏ పెద్ద మనిషి వాడి డబ్బులు ఇరిగే నువ్వుకెత్తే కాలొచ్చే ఇరిగితే వాళ్ళని చూసుకుంటారే. ఎక్కడ పని లేకుండా పంచాయతీ పెట్టుకుంటా ఉంటావు. అరే అది కాదా బుచ్చిరాజు, నేను వాడిని ఏమన్నా ఒడ్డు ఏమన్నా ఆగం చేసిందా? మీరే చూడు. గజ్జి బీకినందుకు వానికి ఏమి నొప్పి లేచింది? ఆ నుంచి ఉరికచ్చుకుంటా ఎక్కి అరే ముసలాడు నువ్వు గజ్జది బీక్తాను ఒడ్డు అని అంటే కడుపు మండదా నాకు? కోపం రాదా అని పంచాయతీలో ఇంకా ఎరా ఇంటికైతే రా ఇంటికైతే. సరే 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 ఓ పోర్లా. నువ్వు మా ఈ పంచాయతీలను చూసుకొని దడుచుకునేవే ఆయిటి పోయింది అంటే మా రైతులకి సంచి ఎప్పటికీ కామనే కానీ. సరే సరే ఇక నీ వార్తలు అయితే నువ్వు చదువుకో. ఏ ఆంధ్ర రాజాలు దొడ్డు వడ్లకి నా సన్న వడ్ల దొడ్డు వడ్లే. అరే రేవు తక్కువ దొడ్డు వడ్లు సర్కారు కూడా అని చెప్పాలి. యారా ఎందుకు కలికిరావురా? తర్వాత సర్కార్ సంగతి తర్వాత చూసుకుంటాం మేము. అంతేనా? అంతే మరి మనకు దిగుబడి వచ్చేటి పండించుకోవాలి మరి. దగ్గర చూసిండ్లు కదా పబ్లిక్, తెలుగు రాష్ట్రాలలా వానలు దండిగా కొడుతున్నాయి. ఇట్లనే ఈ వానలు ఇంకో 4-5 రోజులు ఉండేటట్టున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఏడ చూసినా రైతన్నలు పొలం పనుల్లో మునిగిపోయిండు. ఈ ఏడు దండిగా వానలు కురిసి చెరువులు కుంటలు నిండి వాగులు వంకలు పొంగిపోర్లి దండిగా పంటలు వండాలని మనం కోరుకుందాం.